బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మోతినగర్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లుగా ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. సోదాలు చేస్తున్నారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మోతినగర్లో అధికారుల సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లుగా ఫిర్యాదు వచ్చింది అధికారులకి. ఇక ఎమ్మెల్యే రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతంలో ఇళ్లలోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తుంది. మోతినగర్లోని అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లుగా ఫిర్యాదు అందింది అధికారులకి. ఎమ్మెల్యే రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో కూడా అమలు లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తకేలపల్లి రవీందర్ రావు నివాసంపై పోలీసులు రైడ్ నిర్వహించారు. రేవమత్ నగర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న తక్కిలపల్లి రవీందర్ రావు ఇక కోల్లేని ప్రాంతంలో పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తున్నారంటూ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లై స్క్వాడ్ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మోతినగర్ లోని నివాసంలో ఈ యొక్క ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బులు నిల్వ ఉంచినట్లుగా ఇంత సమాచారం మేరకే యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే కేంద్ర బలగాలతో పూర్తిగా ఈ యొక్క ఎన్నికల అధికారులు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తే ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ ఇంట్లో కూడా యొక్క సోదాలు నిర్వహిస్తుండగా కానీ రవీందర్ రైమత్ నగర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే కుక్కడపల్లిలో ఎలక్షన్ కోడ్ లేకున్నా కూడా మీరు ఎలా వస్తారని చెప్పి కూడా పోలీసులను ఎమ్మెల్సీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ పూర్తిగా యొక్క తనిఖీ కూడా నిర్వహిస్తుంది. ఎక్కడైతే యొక్క సమాచారం ఉందో ఆ సమాచారం మేరకు వారి ఇళ్లలో కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మాత్రము పోలీసులకు ఎమ్మెల్సీ రవీందర్ రావు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీంతో భారీగా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా చేరుకుంటారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఎలక్షన్ ఇంకా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక 4-5 రోజుల్లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా డబ్బు పంపిణీ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా సమాచారం మేరకే ఒక సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఇప్పుడు దీనికి సంబంధించి ఓటర్లకు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏ పార్టీ వారు యొక్క డబ్బులు పంచుతున్నారో ఇటు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి యొక్క సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇందులో మాత్రము నేతలకి ఇటు పోలీసులకు మాత్రం వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రవీందర్ రావు ఏమంటున్నారు? ఈ తనిఖీలకు సంబంధించి వారు స్పందించారా? వారు ఏమంటున్నారు? పవన్. అయితే రవీందర్ రావు మాత్రం కుక్కట్పల్లి నియోజకవర్గంలో బిఎస్పీ కాలనీలో రవీందర్ రావు కూడా ఉంటున్నారు. అయితే అక్కడ మాత్రము ఎలక్షన్ కోడ్ మాత్రం అమల్లో లేదు. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్ నేపథ్యంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఒక నియోజకవర్గంలోనే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ లేకుండా తమ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారని మాత్రము పోలీసులతో వాగ్వాదం దిగారు. అయినా కూడా పోలీసులు ఇంకా పూర్తిగా సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రజెంట్ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కానీ రవీందర్ మాత్రం పోలీసులకు సోదాలకు సహకరించడం లేదు. పూర్తిగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన యొక్క కార్యకర్తలు కావచ్చు శ్రేణులు ఇప్పటికే చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం టోటల్ హైదరాబాద్ వ్యాప్తంగా యొక్క ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.
అయితే పవన్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు అయితే చేస్తుంది. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు సంబంధించి ఏమన్నా అప్డేట్స్ అందుతున్నాయా? వీరికి భారీగా డబ్బు నిల్వ ఉందని అక్కడ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? వీరికి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది పవన్? అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా మనకు ఇటు ఎలక్షన్ కమిషన్ వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఎందుకంటే వారికి అంత సోర్స్ అంతర్గతంగా ఉంటుంది. అయితే ఈ యొక్క సోర్స్ ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు నిర్వహిస్తారు. దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క సోదాల్లో ఎలాంటి డబ్బు దొరికింది అనేది మాత్రమే చెప్తారు. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వారి పేర్లను మాత్రమే ఎలక్షన్ సంబంధించిన వారు ఎవరు కూడా బహిర్గతం చేయరు. కేవలం ఇన్ఫర్మేషన్ వచ్చింది మాత్రమే సోదాలు నిర్వహిస్తున్నామని మాత్రమే చెప్తారు. అయితే ఇందులో చూస్తే మాత్రం రవీంద్రరావు ఇంట్లో యొక్క తనిఖీలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తనిఖీల తర్వాత ఎంత డబ్బు దొరికింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వారు కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.